హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ డెషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఎంసెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ సంబంధించి ర్యాంక్స్ అనేవి మనకి అలాట్ చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే మొదటి ర్యాంక్ దగ్గర నుంచి చివరి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి వరకు కూడా వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు ఇంజనీరింగ్ లో ప్రవేశం పొందాలంటే కనుక మీరు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఆన్లైన్ లోనే పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. అసలు ఈ యొక్క వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే ఏంటి, మీ యొక్క సర్టిఫికేట్స్ అనే వెరిఫికేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, అదే విధంగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఆన్లైన్ లోనే ఏ విధంగా చూస్ చేసుకోవాలి, అదే విధంగా ఈ సంవత్సరం ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ వెళ్ళాలంటే మీరు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది అనమాట. సో మీరు ఎంత ఫీజు అనేది పే చేయాలి, అదే విధంగా రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఫీజు అనేది ఎంత ఉంటుంది, సో దాంతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఇలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. అదే విధంగా మీరు గనక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి అనమాట. సో ఈ విధంగా మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేది మరింత మంది విద్యార్థులకు షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ కూడా చేశారు లేదో చూసుకోండి. సో ఇంకా మన డీటెయిల్స్కి వెళ్ళిపోతే, సో ఎవరైతే ఇక్కడ ఎంసెట్ రాసినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీరు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి సిద్ధం అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అసలు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఏదైతే ఉందో ఆ ర్యాంక్ ప్రకారం మీకు కాలేజ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి అసలు ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి మనకి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది అనమాట. మరి సెకండ్ ఫేజ్ ఉంటుందా సార్ అంటే ఎస్, డెఫినెట్ గా సెకండ్ ఫేజ్, ఒక్కొక్కసారి ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మనకు ఉంటుంది. కానీ ప్రస్తుతానికి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి షెడ్యూల్ అనేది రిలీజ్ అయింది కాబట్టి సో దీనికి సంబంధించి ఒకసారి మనం డేట్స్ చూసినట్లయితే, సో ఫస్ట్ ఏంటంటే మనకి డేట్స్ అనేవి కమెన్స్మెంట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెసింగ్ ఫీజ్ కమ్ రిజిస్ట్రేషన్ ఫీజ్, అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది మీరు పే చేయవలసి ఉంటుంది. సో అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1 జూలై నుంచి 7 జూలై అంటే 1వ తారీఖు నుంచి మీరు 7th జూలై వరకు ఫీజు అనేది మీరు ఆన్లైన్ లోనే పే చేయవలసి ఉంటుంది. సో సెకండ్ ఏంటంటే కనుక ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ ద అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ ద నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్, అంటే మీరు ఏవైతే సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేశారో దానికి సంబంధించి ఒరిజినల్స్ మొత్తం కూడా ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని కూడా వెరిఫై అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో థర్డ్ ఏంటంటే కనుక ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, అంటే మీరు ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయిపోయాయో వాళ్ళందరూ కూడా ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు 8th జూలై నుంచి 12th వరకు మీరు ఆన్లైన్ లోనే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే దీనికి మనకు కేవలం ఒక 5 days మాత్రమే టైం అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ద ఆప్షన్స్ ఫర్ ద క్యాండిడేట్స్, అంటే మీరు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ కనుక మీరు ఫర్దర్ గా చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు లాస్ట్ డేట్ ఏంటంటే 13th జూలై అనమాట. సో ఆ ఒక్కరోజు మాత్రమే మీరు అంతకు ముందు పెట్టుకున్నటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఏంటంటే చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్, అంటే మీకు ఏ కాలేజ్లో సీట్ అనేది వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి 16th జూలైన మీకు మీ యొక్క మెయిల్ కానీ లేదా మీ యొక్క రిజిస్టర్డ్ మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్, అంటే మీరు ఆ కాలేజ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయవలసి ఉంటుంది. అంటే మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని పట్టుకుని ఏంటంటే మీకు వచ్చినటువంటి కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరు అక్కడ రిపోర్ట్ అనేది చేయవలసి ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఏంటంటే మీ యొక్క క్లాసులు అనేవి 19th జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఫీజు పే చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అనేవి మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేశాక వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ లో మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఆప్షన్స్ కూడా పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అనేది అలాట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో తర్వాత మీకు వచ్చినటువంటి కాలేజ్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇది ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కి సంబంధించి డేట్స్ కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందంటే ఎస్, కొన్నిసార్లు ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది అనమాట. అంటే మీకు వచ్చినటువంటి కాలేజ్ కనుక ఫస్ట్ ఫేజ్ లోనే మీకు పలానా కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ అనేది మీకు నచ్చలేదు, మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ మీరు వెళ్ళొచ్చు అనమాట. అంటే ప్రభుత్వం ఇచ్చినట్లయితేనే మీరు ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ విధంగా ఫస్ట్ ఏంటంటే పేమెంట్ అనేది పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్నటువంటి సైట్ ఉంది కదా, ఈ సైట్ ని మీరు ఈ లింక్ ని ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ గా పేమెంట్ అనేది చేయవలసి ఉంటుంది. సో ఈ యొక్క పేమెంట్ ని మీరు పేమెంట్ చేయడానికి మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు ద్వారా ఏంటంటే మీరు లాగిన్ అయ్యి ఫీజ్ అనేది పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఫీజ్ పే చేసేటప్పుడు ఇక్కడ క్లియర్ గా ఏం మెన్షన్ చేశారంటే ఒక్కొక్కసారి ఫీజ్ పే చేసేటప్పుడు మీరు కట్ అవుతుంది కానీ ఒక్కొక్కసారి సక్సెస్ అని రాదు. బట్ ఏంటంటే మీరు రెండోసారి కూడా ట్రై చేయండి, కానీ మొదటిసారి కట్ అయినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మరలా ఏంటంటే మీకు వాళ్ళు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో అది కూడా గమనించండి. సో ఒకసారి ఫీజ్ పర్టికులర్స్ గురించి మనం చూసుకున్నట్లయితే కనుక ఓసీ క్యాండిడేట్స్ అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ₹1200 ఆన్లైన్ లోనే పే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ₹600
ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. సో అదే విధంగా మీరు ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ అయినా సరే, లేదా లాస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ అయినా సరే, అందరూ కూడా మీ యొక్క ఫీజు అనేది 1వ తారీఖు నుంచి మీరు 7వ తారీఖు లోపల ఇక్కడ ఉన్నటువంటి లింక్ ఏదైతే ఉందో, ఈ లింక్ నేను మరలా సెపరేట్‌గా కామెంట్ సెక్షన్‌లో ఇస్తాను. సో దాన్ని మీరు ఓపెన్ చేసుకొని మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అదే విధంగా హాల్ టికెట్‌తో మీరు లాగిన్ అయ్యి ఫీజు అనేది పే చేసేసి, తర్వాత అక్కడ వచ్చినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్‌ని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి మీ దగ్గర పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఈ విధంగా ఫీజు అనేది మీరు పే చేసిన తర్వాత వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అనేవి మీకు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లోనే సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎవరెవరికి ఆన్‌లైన్‌లో జరుగుతుందంటే, సర్టిఫికేట్స్ ఆర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ వెబ్ సర్వీసెస్. అంటే మీరు ఆల్రెడీ ఎంసెట్ అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసేటప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటా ప్లస్ అదే విధంగా ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ 2 కూడా ఏంటంటే క్రాస్ చెక్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇచ్చినటువంటి డేటా అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్‌లైన్‌లో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ డేటా ఏంటంటే 2 కూడా మ్యాచ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే 2 కూడా కరెక్ట్‌గా ఉన్నట్లయితే గనక మీరు కేస్ 1 ప్రకారం ఏంటంటే డైరెక్ట్‌గా అన్నీ ఉంటే గనక మీరు ఫీజ్ పే చేసిన తర్వాత సబ్మిట్ చేసేయండి. సో సబ్మిట్ చేసేస్తే గనక డైరెక్ట్‌గా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ టైమ్ లైన్ ప్రకారం మీకు పాసిబిలిటీ ఉంటుంది. అది ఫస్ట్ కేసు. ఇంకా సెకండ్ కేసు ఏంటంటే గనక ఇఫ్ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే ఏంటంటే ఒకవేళ గనక మీరు ఫీజ్ పే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డేటా ఏదైతే డిస్‌ప్లే అవుతుందో ఆ డేటాలో ఏదైనా సరే గనక మీరు చేంజెస్ అనేవి చేయాలనుకున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పలానా నేమ్ అనేది మీది మిస్టేక్‌గా ఉంది. లేదంటే గనక ఏదన్నా డీటెయిల్స్ అనేవి అక్కడ మీకు మిస్టేక్ ఉంటే గనక మీరేంటంటే ఈ కేస్ 2లో చేంజ్ అనేది చేసుకోవచ్చనమాట. అది పేమెంట్ చేసిన తర్వాత మాత్రం మీరు ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ కేస్ 3 ఏంటంటే నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్‌లైన్. అంటే కొంతమంది స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క డేటా అనేది ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ అవ్వలేదన్నమాట. సో ఈ విధంగా వెరిఫికేషన్ అవ్వనప్పుడు నో యువర్ రిజిస్ట్రేషన్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని ఓపెన్ చేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి ఆన్‌లైన్‌లో వెరిఫికేషన్ అయినాయా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చనమాట. సో ఒకవేళ గనక మీకు చెక్ చేసుకోవడం కుదరకపోతే గనక మీ యొక్క డీటెయిల్స్ అనేవి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు అందరికీ కూడా నేను వెరిఫై చేసి మరలా మీకు అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఫోర్త్ కేస్ ఏంటంటే ఎవరైతే ఈ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ అదే విధంగా క్యాప్ అనమాట. అంటే చిల్డ్రన్ ఆఫ్ ద ఆర్మ్డ్ పర్సనల్. అంటే మాజీ సైనికోద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదే విధంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ పర్సన్స్ అదే విధంగా ఎన్‌సీసీ స్టూడెంట్స్. సో ఈ విధంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్లి మీరు అక్కడ వెరిఫికేషన్ అనేది మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్‌కి మాక్సిమం ఏంటంటే వెళ్ళవలసినటువంటి అవసరం అనేది లేదనమాట. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే స్పోర్ట్స్ పర్సన్స్ గానీ, అదే విధంగా స్కౌట్స్ పర్సన్స్ గానీ, అదే విధంగా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ, సో ఈ విధంగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్నటువంటి హెల్ప్ లైన్ సెంటర్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యొక్క హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్లి మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఏంటంటే మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ దగ్గరికి వెళ్లి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మొత్తం కూడా మీరు అక్కడికి తీసుకువెళ్ళి సో దాంతో పాటు 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా మీరు అక్కడికి తీసుకువెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వెరిఫికేషన్ అనేది చేయించుకున్న తర్వాత మాత్రమే మీకు క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ద ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు వెరిఫికేషన్ చేయించుకోవాలి. వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీ లాగిన్‌లో ఏంటంటే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మాత్రమే మీరు వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని వస్తే గనక అంటే మీరు ఇచ్చినటువంటి డేటా అదే విధంగా ఆన్‌లైన్ ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అదంతా ఏంటంటే ఇంకా సెట్ అవ్వలేదని అర్థం అనమాట. అంటే ఆ 2 మ్యాచ్ అవ్వలేదన్నమాట. సో ఈ విధంగా వచ్చినట్లు ఏంటంటే కొంత టైం అనేది పడుతుంది. సో ఈ విధంగా టైం పెట్టిన తర్వాత మీరు మరలా ఏంటంటే ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అంటే ఆప్షన్స్ అనేవి మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ గనక మీకు పెండింగ్ ఫర్ ద రీఅప్లోడ్ అనే ఆప్షన్ గనక వచ్చినట్లయితే మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరు జాగ్రత్తగా మరలా క్లియర్ స్కానర్ ద్వారా గానీ లేదా క్యామ్ స్కానర్ ద్వారా గానీ మీరు పీడిఎఫ్ రూపంలో వాటిలన్నిటిని కూడా మీరు స్కాన్ చేసి నీట్‌గా అప్‌లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే ఎవరైతే ఈ విధంగా స్పెషల్ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరేంటంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ దగ్గరికి వెళ్లి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి మీరందరూ కూడా ఏంటంటే వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఈ విధంగా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ యొక్క ర్యాంక్ వైజ్ ఏంటంటే మీకు 6వ తారీఖు నుంచి మీకు జూలై నెల 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు మీకు ఇక్కడ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగిందన్నమాట. అంటే ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ యొక్క డేట్‌న మీరు అక్కడికి వెళ్లి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఎన్సీసీ స్టూడెంట్ అయితే గనక 1వ ర్యాంక్ దగ్గర నుంచి 50,000 లోపు గనక మీ యొక్క ర్యాంక్ వచ్చినట్లయితే మీరు 6వ తారీఖు మీరు విజయవాడ వెళ్ళవలసి ఉంటుంది. సో అలా కాకుండా ఎన్సీసీ క్యాండిడేట్స్ అయ్యుండి గనక మీ యొక్క ర్యాంక్ అనేది 90,000 వచ్చినట్లయితే గనక మీరు 8వ తారీఖున మీరు ఆ యొక్క విజయవాడకి వెళ్లి మీరు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ కేటగిరీ చెందినటువంటి విద్యార్థులు మాత్రమే అక్కడ పాలిటెక్నిక్ కాలేజ్‌కి వెళ్లి మీరు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జనరల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఎటువంటి సర్టిఫికేట్స్ అనేవి మీరు వెబ్ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ అనమాట. ఆల్రెడీ ర్యాంక్ కార్డ్‌కి సంబంధించి ఆప్షన్ అనేది సైట్‌లో డిస్‌ప్లే అవుతుంది. ఎనేబుల్ అయింది ఆల్రెడీ. ఆ యొక్క ర్యాంక్ కార్డ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. సో దాంతో పాటు హాల్ టికెట్ ఏపీ ఎంసెట్‌కి సంబంధించినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ మీ దగ్గర ఉండాలి. సో దాంతో పాటు ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో అనేది ఉండాలి. సో దాంతో పాటు ఎస్ఎస్‌సి మార్క్స్ మెమో అంటే 10th క్లాస్ ఆల్రెడీ మీరు కంప్లీట్ చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి మెమో ఏదైతే ఉందో ఆ మెమో ఉండాలి. దాంతో పాటు ఇంటర్మీడియేట్‌లో మీకు ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అది కూడా మీ దగ్గర ఉండాలి. సో నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. అంటే మీరు లోకల్ క్యాండిడేట్స్ అవ్వాలంటే మీరు 6th నుంచి ఇంటర్మీడియేట్ వరకు కూడా మీరు ఎక్కడెక్కడైతే చదివారో దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ మొత్తం కూడా ఏంటంటే మీ దగ్గర మీరు పెట్టుకొని ఉండాలి. సో దాంతో పాటు మీరు ఒకవేళ గనక ఓసీ కేటగిరీకి చెందినటువంటి విద్యార్థులైతే గనక మీకు గనక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గనక వర్తిస్తే గనక మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవ గాని లేదా గ్రామ వార్డు సచివాలయంలో ఏంటంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రకారం ఏంటంటే మీకు సీట్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ గనక మీరు బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే గనక దీనికి సంబంధించి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎస్సీ స్టూడెంట్స్ అయితే గనక ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్, అదే విధంగా ఎస్టీ అయితే గనక క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ అయినా సరే మీ యొక్క క్యాస్ట్ అనేది ఏంటి అనేది మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటారు. ఆ సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మ్యాండేటరీ అన్నమాట. ఆ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఏంటంటే 1/1/2021 మాత్రం దాని తర్వాత తీసుకుని ఉండాలి. అంటే ఆఫ్టర్ 1/1/2021 తర్వాత మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటే గనక ఆ యొక్క సర్టిఫికేట్ ద్వారా ఏంటంటే మీరు పేమెంట్ చేసేటప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ 2 కూడా మీరు అక్కడ ఎంటర్ చేసి మీరు ఫీజు అనేది పే చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఏంటంటే మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్, అదేవిధంగా ఎంసెట్ ర్యాంక్ కార్డ్, అదేవిధంగా 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, అదేవిధంగా టీసీ, దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్, దాంతోపాటు ఏంటంటే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, సో దాంతోపాటు ఏంటంటే మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. సో ఏంటంటే ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మీరు ముందే సిద్ధం చేసుకుని ఈ యొక్క వెబ్ కౌన్సిలింగ్ ఏదైతే ఉన్నాయో దీనికి ఏంటంటే మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఎవరైతే యొక్క ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు 13వ తారీఖు వరకు కూడా మీకు ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే 13th జూలై వరకు మీరు ఆప్షన్స్ అనేవి మీరు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి అప్పటి వరకు మాత్రమే మీరు జాగ్రత్తగా మీ యొక్క ఆప్షన్స్ అనేవి మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ 13/7/2024 6 PM తర్వాత మీరేంటంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా ఏంటంటే మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు తర్వాత ఏంటంటే చేంజ్ చేయడానికి అవకాశం అనేది లేదు. కాబట్టి మీకు ఏమైనా సరే ముందే చేంజ్ చేసుకోవాలనుకుంటే 13వ తారీఖు ముందే మీరు 13 జూలై తారీఖు ముందే మీరు అన్ని కూడా జాగ్రత్తగా అన్ని కూడా చేంజ్ చేసుకుని ఒక ఆర్డర్ ప్రకారం, ఒక సీరియల్ ప్రకారం మీకు నచ్చినటువంటి కాలేజ్, అదే విధంగా మీకు నచ్చినటువంటి కోర్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం అన్ని కూడా ఏంటంటే మీరు ఆప్షన్స్ అన్ని కూడా మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఏపీ ఎంసెట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో ప్రతి పాయింట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇంకొకటి ఏంటంటే మీకు ఒకవేళ కనుక ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కానీ లేదా కౌన్సిలింగ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే ఇక్కడ వాళ్ళు హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వీలైతే కనుక మీరందరూ కూడా ఈ యొక్క నెంబర్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మీరు కాంటాక్ట్ చేయండి. అదే విధంగా అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు అందరూ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ అందరికీ కూడా నేను రిప్లై ఇస్తాను. ఫైనల్గా ఈ వీడియోని ఎవరైతే ఎంసెట్ రాసినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.